ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. నిజార్ హత్య కేసులో మీడియా కథనంపై కెనడా యూటర్న్. కాంగ్రెస్ పార్టీలో ఏ పని జరగాలన్నా హైకమాండ్ ఆదేశాలు కావాలి కేటీఆర్. ప్రభాస్ ఎవరో ఇప్పటికీ నాకు తెలియదు వైఎస్ షర్మిల. అసెంబ్లీ వద్ద పవన్ ను ఆలింగనం చేసుకున్న వైకాపా ఎమ్మెల్సీ బొత్స. ఏపీ బ్రాండ్ దెబ్బతీశారు జగన్ చిట్టా బయటపెట్టిన చంద్రబాబు. ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును ప్రస్తావిస్తూ కెనడా మీడియా వెలువరించిన కథనంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో జస్టిస్ ట్రూడో ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. వీడియో కథనాన్ని తోసిపుచ్చింది. కెనడా ప్రభుత్వం అలాంటి అభియోగాలు చేయలేదని, అలాంటి సాక్ష్యాలు కూడా తమ వద్ద లేవని గ్లోబ్ అండ్ మెయిల్ ప్రచురించిన నివేదికను తాము తోసిపుచ్చుతున్నామని పేర్కొంది. లంచాల కోసం ఆంధ్రప్రదేశ్ను జగన్మోహన్ రెడ్డి సొంత జాగిర్లా వాడుకున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యుత్ ఒప్పందాల పేరిట ఆదాని నుంచి జగన్మోహన్ రెడ్డి 1,750 కోట్లు లంచం తీసుకున్న వ్యవహారంపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డేటా సెంటర్, సబ్మెరైన్, గంగవరం, కృష్ణపట్నం పోర్టుతో సహా ఆదానితో జరిగిన ఒప్పందాలన్నింటిని రద్దు చేయాలని కోరారు. జగన్ అక్రమ సంపాదన కోసం అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువు తీయడం దారుణమని మండిపడ్డారు. ఏపీని బ్లాంక్ చెక్ల ఆదానికి జగన్ రాసిచ్చారని ఆరోపించారు. కొన్ని రాష్ట్రాలకు చెందిన టాప్ ర్యాంకింగ్ ఆఫీషియల్స్ అంటే వాళ్ళ అర్థం ద టాప్ పర్సన్ అని. కొన్ని రాష్ట్రాలకు చెందిన ఉన్నతమైన స్థలముల్లో మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో, ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ about the fact that Andhra Pradesh had not entered into a power supply agreement with SECI and the incentives in quote ante lanchalani needed to cause Andhra Pradesh to do it. ante ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిని గౌతమ్ అదానీ గారు స్వయంగా కలిసి పవర్ సప్లై అగ్రిమెంటు ఇంకా కానందున మీకు ఏమి ఇవ్వాలి, మీకు ఏమి ఇన్సెంటివ్ ఇస్తే ఇది అవుతుంది అన్న డిస్కషన్ జరిగింది అని పేర్కొన్నారు. At or in connection with that meeting, Gautam Adani paid or promised a bribe to Andhra Pradesh government officials to cause the relevant Andhra Pradesh government entities to enter into power supply agreement with SECI for the purchase of. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైకాపా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆలింగనం చేసుకున్నారు. అసెంబ్లీ వెలుపల పవన్ కారు ఎక్కేందుకు వస్తుండడం చూసి వైకాపాకు చెందిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్సీలు పక్కకు వెళ్ళిపోయారు. అదే సమయంలో బొత్స సత్యనారాయణ ఎదురుగా నిలబడి పవన్కు నమస్కారం పెట్టారు. బొత్స స్పందన చూసి పవన్ ఆయనకు ఎదురెళ్లారు. దీంతో బొత్స కూడా వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. పవన్ బొత్స భుజంపై తట్టి మర్యాదపూర్వకంగా కరాచాలనం చేసి వెళ్ళిపోయారు. రాహుల్
గాంధీ ఆదానిని దుర్మార్గుడు, అవినీతిపరుడు అంటున్నారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదానితో కుదుర్చుకున్న ఎంఓయూలు ఎందుకు రద్దు చేయడం లేదు? కెన్యా దేశపు తలసరి ఆదాయం $2,000, అదే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం $5,000. అలాంటి కెన్యా దేశపు అధ్యక్షుడు ఆదాని లంచగొడి అని తెలిసాక అతనితో వ్యాపారాలు రద్దు చేశారు. కానీ రోజు ఆదానిని తిట్టే కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఇంకా ఆదానితో ఎంఓయూలు ఎందుకు రద్దు చేసుకోలేదంటూ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. వెంటనే నన్ను అదాని ఇట్లా లంచగొండి తనం చేసినాడు, లంచం ఇచ్చినాడు అని చెప్పి అక్కడ కోర్టు తీర్పియంగానే అమెరికాలో వెంటనే కెన్యా నిన్న తన కాంట్రాక్ట్లు, తన ఒప్పందాలు, వ్యాపార సంబంధాలు అదానితో మొత్తం రద్దు చేసుకుంది. నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా, కెన్యా అధ్యక్షుడు విలియం రూటో అదానీ కంపెనీతో అన్ని వ్యాపార సంబంధాలు రద్దు చేసుకున్నారు, మీకు తెలుసు. కెన్యా రవాణా మంత్రిత్వ శాఖ, ఇంధన శాఖ, పెట్రోలియం శాఖ, వాటి కింద పనిచేసే ఏజెన్సీలను కూడా స్పష్టంగా కెన్యా అధ్యక్షుడు నిన్న చెప్పారు, మీకేమైనా ఒప్పందాలు ఉంటే ఏజెన్సీలకు అదానితో వెంటనే రద్దు చేసుకోమని చెప్పారు. విద్యుత్ పంపిణీ కాంట్రాక్టులతో పాటు ఎయిర్పోర్ట్ నిర్వహణ ఒప్పందం ఉంటే దాన్ని కూడా రద్దు చేసుకుంది కెన్యా. మరి నేను రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నా, మరి మీ తెలంగాణ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు ఇంతమందికి శుద్ధులు చెప్తున్నారు దేశంలో. ఈరోజు అదాని దుర్మార్గుడు, అదాని అవినీతిపరుడు అని మాట్లాడుతున్నావు కదా, ఇంతవరకు నీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు అదానితో కుదిరిన ఎంఓయూలను రద్దు చేయడం లేదు? మీరే అన్నారు కదా, వ్యాపారవేత్తలు ఎవరు 30-40 కోట్లు ఉత్తగానే ఇయ్యరని, నీకింత నాకింత అని చెప్పి ప్రయోజనం ఆశించే ఇస్తారని మీరే చెప్పిండ్రు కదా. మరి ఎంత ఆశించి మీరు అదానితో 12,400 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు? వాటిని రద్దు చేసి మీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆదేశం ఇచ్చి అదానితో ఉన్న ఎంఓయూలు రద్దు చేసుకోమని చెప్పరా? దయచేసి మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని కోరుతా ఉన్నాం. నాటి విజన్ 2020 ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఈరోజు మళ్ళీ మేము స్వర్ణాంద 2047 విజన్ కు శ్రీకారం చుడుతున్నాం. కొత్తగా విజన్ ఎక్సర్సైజ్ చేయలేదు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా 1999 ఆ ప్రాంతంలోనే విజన్ 2020 తయారు చేశాం. తరువాత ఎక్సర్సైజ్ చేశాం. అప్పట్లోనే ప్రపంచంలోనే పేరుండే ఒక మేనేజ్మెంట్ కన్సల్టెన్సీకి అప్పచెప్పి విజన్ అంటే ఎట్లుండాలి, ఏ విధంగా నిర్దిష్టమైన లక్ష్యాలను పెట్టుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, 20 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రం ఎట్లుంటుంది, దానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కింద ఏ విధంగా పనిచేయాలి, మళ్ళీ 5 ఏళ్లకు ఒకసారి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెట్టుకుంటాం, బడ్జెట్ ప్రాధాన్యతలు ఎట్లుండాలి, పాలసీలు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ వర్కౌట్ చేసి ఆ రోజు విజన్ 2020 ఇస్తే చాలా మంది ఆ రోజు కూడా 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు డబ్బులు లేవు, 3 నెలలు జీతాలు ఇవ్వలేదు. చెప్పాను ప్రజలకి, జీతాలు ఇవ్వలేము, ఓపిక పట్టండి, ఖజానా ఖాళీ అయింది, దయచేసి సహకరించాను. రెండో విషయం అధ్యక్ష, ఆ రోజుట్లో ₹2 కేజీ బియ్యం కూడా అతి ప్రియమైన ₹2 కేజీ బియ్యం కూడా రేటు పెంచాం. అనివార్య పరిస్థితిలో కరెంటు ఛార్జీలు పెంచాం. పెంచిన తర్వాత ప్రజలకు చెబితే ప్రజలు అర్థం చేసుకొని సహకరించారు. అదేవిధంగా నేను చెప్పింది, ఈ ప్రభుత్వం షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఇది మీ భవిష్యత్తుకు, మీ పిల్లల భవిష్యత్తు కంటే నమ్మారు. నమ్మిన తర్వాత మీరు చూస్తే అధ్యక్ష, దాని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. రైతులకు దశాబ్దాలుగా మెరుగైన విద్యుత్ సేవలు అందించిన రెస్కో భవిష్యత్తును గత వైసీపీ ప్రభుత్వం ప్రశ్నార్థకంగా మార్చిందంటూ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ప్రాంతాల్లో 100% విద్యుదీకరణ చేయాలనే ఉద్దేశంతో పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 6-7 ఉండే, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక 4 ఉంటే అందులో ఇప్పుడు 3 మనకి పనిచేస్తున్నాయి. ఒకటి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కుప్పం, మరి చీపురుపల్లి, అనకాపల్లి అధ్యక్ష. అసలు గత ప్రభుత్వం దీన్ని కూడా విడిచిపెట్టలేదు. ఎవరికి తెలియదు అధ్యక్ష, ఇది ఒక ఇండివిజువల్ సంస్థ. ఆ ప్రాంతంలో 100% విద్యుదీకరణ ఇచ్చి లాభాల బాటలో నడవడానికి అనేక విధాల ప్రయత్నం చేసి ముందుకెళ్ళినటువంటి సంస్థ అధ్యక్ష. ఎంత దుర్మార్గులంటే దీన్ని కూడా విడిచిపెట్టలేదు. 2019 తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నంత వరకు ఈ 3 అధ్యక్ష లాభాల్లో నడిచాయి అధ్యక్ష. 19 వరకు లాభాల్లో నడిచాయి. ఇదేంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏపీఆర్సీకి ప్రతి సంవత్సరం పెర్మిషన్ గురించి, లైసెన్స్ గురించి అప్లికేషన్ పెట్టుకోవాలి అధ్యక్ష. కావాలని చెప్పి అనకాపల్లి దానికి ఆలస్యం చేశారు లైసెన్స్ కి అప్లై చేయడానికి.
ఎప్పుడైతే ఆలస్యం చేశారో ఏపీఆర్సీ వాళ్ళు ఇమీడియట్ గా దీన్ని డిపార్ట్మెంట్ లోకి మార్చేశారు. అప్పటి నుంచి సమస్య ప్రారంభమైంది అధ్యక్ష. ఇది కావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇంక్లూడ్ అయి కొల్యూడై ఈ 3 రెస్కోల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష. అందులో అనకాపల్లిది ఏదైతే ఏపీఆర్సీకి ఏపీ ఎనర్జీ డిపార్ట్మెంట్ మళ్ళీ ఎప్పుడైతే లైసెన్స్ లేట్ అయిందో ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి ఇచ్చారు. మళ్ళీ ఒకసారి లేఖ రాసి 2021 గత వైసీపీ ప్రభుత్వం వసతి దీవెన పేరిట విద్యార్థులను మోసం చేసింది. బడ్జెట్లో కేటాయించిన దాంట్లో సగం కూడా ఖర్చు పెట్టలేదు. దళిత సంక్షేమం అంటూనే దళితులను దగా చేసింది. దళిత బిడ్డలను చంపి డోర్ డెలివరీ చేసిందంటూ మంత్రి డోలా బార వీరాంజనేయ స్వామి వ్యాఖ్యానించారు. మినిస్టర్ కమిటీ ఏర్పాటు చేసి దాని మీద ఒక నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఈ టైం బీయింగ్ ఏంటంటే మనం ఉన్న దాంతో మనం పాత కాంట్రాక్టర్స్ అంటే మనం రెన్యువల్ చేసుకుని లోకల్గా చేసాం అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఈ బిల్స్ విషయంలో కూడా అధ్యక్ష ఈ సంవత్సరం బడ్జెట్ లో 135 కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇందులో గత ప్రభుత్వం 23-24 సంవత్సరంలో పెట్టిన బకాయిల్ని 50 కోట్ల 14 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఇప్పటి వరకు ఉన్నటువంటి 54 కోట్ల బడ్జెట్ రేపు డిసెంబర్ నెలలో చెల్లిస్తాం అధ్యక్ష. ఫిబ్రవరి 25 కూడా సరిపడిన బడ్జెట్ మేము కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఇంకొక విషయం తీసుకుంటే అధ్యక్ష, గత ప్రభుత్వం వసతి దీవెన అనే పేరు పెట్టింది అధ్యక్ష. బడ్జెట్ కేటాయింపులేమో బారెడు, ఖర్చు చేసిందేమో మురుడు అధ్యక్ష. 19-20లో 119 కోట్లు కేటాయించి 114 ఖర్చు పెట్టారు అధ్యక్ష. 20-21లో 100 కోట్లు కేటాయించి 25.97 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే దాదాపుగా 25% ఖర్చు పెట్టారు అధ్యక్ష. 21-22లో 110 కోట్లు కేటాయించి 51 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే దాదాపుగా 50% ఖర్చు పెట్టారు అధ్యక్ష. 22-23లో 120 గిరిజన బిడ్డలను జగన్ కేవలం ఓటు బ్యాంకు కోసం మాత్రమే వాడుకున్నారంటూ శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి శ్రీ శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యాఖ్యానించారు. మొత్తం టోటల్ గా 199 స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 199లో 28 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. ఈ ఏకలవ్య పాఠశాలలో ఎక్కడ అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ ఎవరు లేరు. నన్ను చెప్పే వరకు మీరు ఆగితే నేను చెప్తాను, లేదా మీరు మాట్లాడతారంటే నేను కూర్చుంటాను, మళ్ళీ వింటాను. ఓకే. అలాగే 12 మినీ గురుకులాలు ఉన్నాయి అధ్యక్ష. అక్కడ కూడా అవుట్ సోర్సింగ్ ఎవరు లేరు అధ్యక్ష. 159 స్కూల్స్లో 1659 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారు అధ్యక్ష. అయితే వీళ్ళు 2016 ముందు వీళ్ళంతా కూడా 8 కేటగిరీలో ఉన్నారు అధ్యక్ష. యాక్చువల్గా అయితే 3 కేటగిరీలుగా విభజించవచ్చు అధ్యక్ష. ఏంటంటే వాళ్ళకి జూనియర్ లెక్చరర్స్, పీడీలు, లైబ్రేరియన్స్ ఈ ముగ్గురికి కూడా 8,500 రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష. అలాగే పీజీటీలు, టీజీటీలకి, పీడీలకి 7,500 అధ్యక్ష. అలాగే పీఈటీలకి 6,500 అధ్యక్ష. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ వాళ్ళకి 5,000 అధ్యక్ష. అది 2016. 2017లో వీళ్ళంతా కూడా ఆదానితో రేవంత్ రెడ్డి చేసుకున్న ఒప్పందాలను పునరాలోచిస్తున్నాం. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. డెఫినెట్ గా సమీక్షిస్తాము. డెఫినెట్ గా మా ప్రభుత్వం చేసినట్టు ఒప్పందాలు కూడా చట్టరీత్యా ఉంటే ముందుకు సాగుతాయి. ఇప్పుడు 45,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం, ఒక ఆదానితోనే కాదు కదా. దావోస్లో వీటిని తొండల గుడ్లు పెట్టే భూములు అంటారా? ఇవి తొండల గుడ్లు పెట్టినా లేక రేవంత్ రెడ్డి పెట్టిండా? లగచర్ల రైతు బిడ్డ. తొండల గుడ్లు ఏ గుడ్లో కనిపిస్తుంది. ఇవంతా తొండల గుడ్లు. తొండలు పెట్టినా మరి మేము పెట్టినామా, మరి నువ్వు పెట్టినావు చూద్దాం. మరి ఫార్మా కంపెనీ కోసం మేము భూములు తీసుకుంటాం. ఇయ్యం సార్. నేను పచ్చని పొలాలు ఇవన్నీ ఇంత మంచిగా పండే భూముల్లో వచ్చి నేను ఫార్మా పెడతా, నేను ఫ్యాక్టరీలు పెడతా అంటే ఎవరిస్తారు సార్? ఇంత మంచిగా మేము ఇగో ఇవి చేసి మేము ఇస్తేనే మీరు ముందల తింటున్నారు. మేము పడిన కష్టమే మీరు ముందల తింటున్నారు. మేము ఇయ్యం సార్. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రజా పదుల కమిటీకి ఎన్నికలు నిర్వహించాల్సిన రావడం దురదృష్టకరమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పార్టీ తరఫున శుక్రవారం ఆయన ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని, కానీ కూటమి ప్రభుత్వం ఆ ఆనవాయితీకి విరుద్ధంగా చేస్తుందన్నారు. అందుకే ఈ ఎన్నికలను బైకాట్ చేస్తున్నామని, గతంలో సభ్యుల సంఖ్యలతో సంబంధం లేకుండా పీఏసీ ప్రతిపక్షానికే ఇచ్చారు. ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా అనేకసార్లు పదవి అప్పగించారు. పార్లమెంట్లో సైతం ఇలాంటి పరిణామం అనేకసార్లు చోటు చేసుకుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మార్పు చేసి అనేక మంది కేవలం ప్రతిపక్ష సభ్యుడి హోదా, ప్రతిపక్ష నాయకుడి హోదా లేని పార్టీలకే ఈ పీఏసీ చైర్మన్ పదవిని ఇస్తా వచ్చారు.
ఉదాహరణకు బీజేపీకి ఇద్దరు సభ్యులుంటే 1981-82లో శ్రీ సతీష్ అగర్వాల్ అని చెప్పి వారికి ఈ పిఎస్సి చైర్మన్ పదవిని పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేక మంది 20 మంది 30 మంది ఉండే సభ్యులకు కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు హోదా లేని పార్టీలకు కూడా ఈ పిఎస్సి చైర్మన్గా అనేక పర్యాయాలు ఇచ్చారు. మరి ఆ విధంగా చేయడం వల్ల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఒక రెస్పాన్సిబుల్గా పనిచేస్తుంది. పనిచేసేదే కాకుండా ప్రభుత్వం ఏదైనా చేసే తప్పిదాలన్నీ కూడా ఎత్తి చూపుతుంది అని చెప్పి టీడీటీ పరిపాలన భవనం దగ్గర శుక్రవారం సాయంత్రం ధర్నా నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. టీటీడీలో పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగస్తులు వీళ్లకు పుత్తూరు దగ్గర అడవిలో స్థలాలు ఇచ్చారు. ఎవరికి టీటీడీలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరికి ఇది ఇష్టం లేదు. వాళ్ళకి ఇష్టం లేకుండా ఒత్తిడి చేసి వాళ్లకు పుత్తూరు అడవిలో ఇవ్వడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అలిపిరి నుంచి పోరూరు దగ్గర 400 ఎకరాల భూమి ఉంది, టీటీడీ భూమి. ఈ భూముల్లో 5 సెంట్లు లెక్కన అర్చకులందరికీ. నిజార్ హత్య కేసులో మీడియా కథనంపై కెనడా యూటర్న్. కాంగ్రెస్ పార్టీలో ఏ పని జరగాలన్నా హైకమాండ్ ఆదేశాలు కావాలి కేటీఆర్. ప్రభాస్ ఎవరో ఇప్పటికీ నాకు తెలియదు వైఎస్ షర్మిల. అసెంబ్లీ వద్ద పవన్ను ఆలింగనం చేసుకున్న వైకాపా ఎమ్మెల్సీ బొత్స. ఏపీ బ్రాండ్ దెబ్బతీశారు జగన్ చిట్టా బయటపెట్టిన చంద్రబాబు. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనండి RS పవర్ మీడియా.